సత్యముతో బోధించుట అనేది. But కానీ most of it is culturally wrong. సాంస్కృతిక పరంగా దానిలో ఎక్కువ భాగము తప్పే. You see, friends, స్నేహితులారా, when the temperature stands at 45 degrees 45 సెల్సియస్ డిగ్రీలలో ఉష్ణోగ్రత అనేది అలా నిలబడి ఉన్నప్పుడు, and I appear before you with a tweed suit, woolen suit, నేను మీ ఎదుటేమో ఉలెన్ సూట్, వేడిగా ఉండే ఉలెన్ సూట్ వేసుకొని నిలబడి, what do I mean? దాని అర్థం ఏమిటి? And with a tie which is almost ready to strangle me. నా గొంతు బిస్కెటట్లుగా ఉండేటువంటి ఒక టై కట్టుకొని, Now, do I really mean business? అసలు నేను నిజంగా అర్థవంతంగా ఏమన్నా చేస్తున్నానండి? No. లేదు. You see, we have brought so much of the Western culture. మనం ఎంతో పాశ్చాత్య సంస్కృతిని తెచ్చుకున్నాం. Some people cannot even speak the language of the ordinary man on the street. కొంతమంది సామాన్యమైన వీధిలో మనిషి మాట్లాడే భాషను కూడా మాట్లాడలేకపోతున్నారు. How sad. ఎంత విచారం అది. If I can't relate to the man on the street, వీధిలో ఉన్న మనిషితో నేను సంబంధం పెట్టుకోలేని వాడిని అయితే, I should be a preacher. నేను అసలు బోధకుడుగా ఉండకూడదు. It's sad. అది చాలా విచారము. Very sad. అది చాలా విచారం. Now the Lord said, ఇక్కడ ప్రభు చెప్పారు in the 26th verse, 26వ వచనము, you know, the third servant మూడవ సేవకుడు said, let me at least keep my Lord's talent safely. నా ప్రభు ఇచ్చినటువంటి తలాంతులను క్షేమంగా కాపాడుతాను. So let me hide it. కాబట్టి నేను వాటిని దాచిపెడతాను. I will dig and put it in the earth. లోతుగా తవ్వి దాచిపెడతాను. 26th verse. 26వ వచనం. His Lord answered and said unto him, అందుకు అతని యజమానుడు వానిని చూచి, thou wicked and slothful servant. సోమరివైన చెడ్డ దాసుడా. Thou wicked and slothful servant. సోమరివైన చెడ్డ దాసుడా. Now what is God going to say to us? దేవుడు మనతో ఏమని చెప్పబోతున్నారు? All right, celebrations of anniversaries may be good things. వార్షికోత్సవాలు జరుపుకోవడం మంచిదే కావచ్చు. Why do I say a good thing? ఎందుకని మంచిదే కావచ్చు అని చెప్తున్నాను? Only because we can remember and record a few of the things which God did. దేవుడు చేసిన కొద్ది వాటిని మాత్రమే మనం జ్ఞాపకం చేసుకొని వాటిని తలంచుకోవడానికి అవకాశం ఉంది. Otherwise we forget it all and become perpetual grumblers. లేని పక్షంలో దేవుడు చేసిన ఆ మేళ్ళని మర్చిపోయి ఎల్లప్పుడూ సణిగే వారంగా మారిపోతాం. See, grumbling comes very naturally to us. మనకి ఎంతో సహజంగానే సణుగునేది మనలో బయలుదేరుతుంది. Praise does not come. స్తుతి సహజంగా మనలో రాదు. But praise, our Savior deserves our adoration, praise and worship. అయితే మన రక్షకుడు మన స్తుతికి మన ఆరాధనకు ఆయన పాత్రుడు. My dear friends, ప్రియ స్నేహితులారా, thou wicked and slothful servant. సోమరివైన చెడ్డ దాసుడా. I do not know if you are given to examining your heart before God. దేవుని ఎదుట నిన్ను హృదయ పరీక్ష చేసుకునే అలవాటు నీకున్నదో లేదో నాకు తెలియదు. But that is so important. అయితే చాలా ప్రాముఖ్యమండి. He came to see me. నన్ను చూడడానికి వచ్చారు. He said, ఆయన చెప్పారు, I was surprised that in the divorce court there were so many Christian names listed ఏమండి for the day's cases. ఈ విడాకులు ఇచ్చేటువంటి కోర్టులలో ప్రతిరోజు కూడా చూసినట్టయితే ఆ రోజుకి ఎన్నో క్రైస్తవ పేర్లు కనబడతా ఉన్నాయండి. నాకు అది ఎంతో ఆశ్చర్యం అండి అన్నాడు. I said, నేను చెప్పాను, no, that cannot be. అలా ఉండడానికి కుదరదు, అది ఉండలేదు. How can that be? అలా ఎలా జరగగలదండి? Are you sure? మీరు నిశ్చయంగా చెప్పగలుగుతున్నారా? From where do these Christians come? ఎక్కడికంటే ఈ క్రైస్తవులు వచ్చి
From where do they come? వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారండి ఈ క్రైస్తవులు? You say they are in the divorce court. మీరేమో వాళ్ళని డివోర్స్ కోర్సులో ఉన్నారు అని చెప్తా ఉన్నారు. Why? From where do they spring up like this? ఇలాగ ఎక్కడి నుంచి వాళ్ళు పుట్టుకొస్తున్నారు? So many cases. ఎన్నో కేసులలో. Oh, he said, you know, our churches. మన చర్చిల్లో ఉన్నటువంటి వారేనండి. I said, నేను చెప్పాను, I did not know that this was the condition. ఈ స్థితిలాగా ఉండినదని నాకు తెలియదండి. I am shocked. నేను అదిరిపోయాను. That's what I told him. నేను ఆయనతో అలాగ చెప్పాను. Listen, friends. వినండి స్నేహితులారా, our works, మన క్రియలు, our truth, మన సత్యము, our families, మన కుటుంబాలు speak louder than anything else. అవే మిగిలిన వాటన్నిటికంటే పెద్ద పెద్దగా మాట్లాడుచున్నవి. My father used to say, మా నాన్నగారు చెప్తుండేవారు, children are the loudspeakers. పిల్లలే పెద్ద పెద్ద బాకాల వంటి వారు. What are the loudspeakers saying? ఆ పెద్ద పెద్ద బాకాలు అనగా పిల్లలు ఏమని చెప్తా ఉన్నారు? Faithfulness. నమ్మకత్వము. We sang, great is your faithfulness. దేవా నీవు ఎంతైనా నమ్మదగిన వాడు అని పాడాము. Are we going to be faithful? మన నమ్మకంగా ఉండబోతున్నామా? Faithful to the truth. సత్యమునకు నమ్మకముగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us tell God, దేవునితో చెప్దాము, oh God, ఓ దేవా, make me faithful to your word. మీ యొక్క మాటకు నన్ను నమ్మకస్తునిగా చేయండి. Let me not be slothful and wicked. సోమరిగా చెడ్డవని దాసునిగా నన్ను ఉండనివ్వద్దు. Lord, let me not bury my talents. ప్రభువా నా తలాంతులను పాతిపెట్టనివ్వద్దు. Let me put them in your hands. వాటిని మీ చేతులను పెట్టినట్లుగా You చేయండి. will multiply them. మీరు వాటిని అభివృద్ధి పరుస్తారు. You will use me. మీరు నన్ను వాడుకుంటారు. You will make me a blessing మీరు నన్ను దీవెనగా చేస్తారు. to my family, నా కుటుంబానికి, to this country. ఈ దేశానికి. You will make me a blessing. నన్ను మీరు them. మీరు వాటిని అభివృద్ధి పరుస్తారు. You will use me. మీరు నన్ను వాడుకుంటారు. You will make me a blessing మీరు నన్ను దీవెనగా చేస్తారు. to my family, నా కుటుంబానికి, to this country. ఈ దేశానికి. You will make me a blessing నన్ను మీరు ఆశీర్వాదంగా చేస్తారు. to my office, నా ఆఫీసుకు, to my hospital, నా ఆసుపత్రికి, wherever I work. నేను ఎక్కడ పని చేయుచున్నప్పటికీ, Lord, touch me. ప్రభువా మీరు నన్ను తాకండి. And you died for me. మీరు నా కొరకు మరణించారు. Here I am. నేను ఇదిగో మీకు ఉన్నాను. I give myself to you. నన్ను నేను మీకు అప్పగించుకొనుచున్నాను. Oh gracious ఓ Father, కృపగలిగిన తండ్రి, do thou touch these dear people. ఈ ప్రియ ప్రజలను మీరు తాకండి. I don't know how many great talents there are hidden in them, వారిలో మరి ఎన్ని గొప్ప తలాంతులు దాగి ఉన్నవో నాకు తెలియదు. and how greatly you are going to use those talents. ఆ తలాంతులు మీరు ఎంత ఘనంగా వినియోగించుకోబోతున్నారో నాకు తెలియదు. Let your hand be upon them మీ హస్తాన్ని వారి మీద సాచండి, and touch them వారిని తాకండి. and make them faithful, Lord. ఓ ప్రభువా మీరు వారిని నమ్మకస్తులుగా చేయండి. Give them that heart of Jesus, యేసు హృదయమును మీరు వారికి ఇవ్వండి. that serving heart, ఆ సేవ చేసే హృదయము, that sacrificing ఆ heart, త్యాగం చేసే హృదయము. and bless them. వారిని దీవించండి. Hear our prayer మా ప్రార్థన ఆలకించండి. in Jesus almighty name. యేసు సర్వశక్తి నామములో అడుగుచున్నాము. Amen. ఆమేన్. ఒకే నిజ రక్షకుడు అయిన క్రీస్తు ప్రభువు యొక్క కృపయు, పరిశుద్ధుడైన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క శక్తియు మిమ్మలను ముట్టి మిమ్మలను కూడా ఆయన ఉపయోగించి వాడుకొని మీ ద్వారా మహిమ నొందును గాక. Amen. Pray in your houses. మీ ఇండ్లలో ప్రార్థించండి. Let us all be humble and faithful. మనమందరము దీనులమై నమ్మకస్తులమై ఉందాము.